నికార్సైన స్పిన్ తో ప్రత్యర్థుల భరతం పట్టోడు. బంతిని గింగరాలు తిప్పుతూ బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించేవాడు. ఒక్క స్పెల్ తోనే మ్యాచ్ ను మలుపు తిప్పేటాడు. రియల్ గా మ్యాచ్ విన్నర్, ద గ్రేట్ స్పిన్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్ కు అల్విదా చెప్పేశాడు. జెంటిల్మెన్ గేమ్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు అతడు ప్రకటించేశాడు. దీంతో ఒక్కసారిగా అభిమానులు హార్ట్ బ్రేక్ అయింది. ఇంకొన్నాళ్ళు ఆడే సత్తా ఉన్న అశ్విన్ సడన్ గా రిటైర్మెంట్ ప్రకటించడం అందరూ షాక్ గురయ్యారు. మాజీ క్రికెటర్లు, అనాలిస్టులు అతడికి హ్యాపీ రిటైర్మెంట్ అంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ లిస్టులో ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ కూడా ఉన్నాడు. గబ్బా టెస్ట్ ముగిశాక అశ్విన్ ను కలిశాడు కమిన్స్. భారత డ్రెస్సింగ్ రూమ్ కు వచ్చిన కమిన్స్ లెజెండరీ స్పిన్నర్ కు ఓ జెర్సీని గిఫ్ట్ గా అందజేశాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు సంతకాలతో కూడిన టీ షర్ట్ ను బహుమతిగా ఇచ్చాడు. ఆల్ ది బెస్ట్, నువ్వు గ్రేట్ అంటూ అశ్విన్ ని మెచ్చుకున్నాడు కంగారు కెప్టెన్ ప్యాట్ కమిన్స్. ఇక ఆ టైంలోనే కమిన్స్ వెనక వచ్చిన నాథన్ లియాన్ కూడా అశ్విన్ ను కలిశాడు. అతన్ని హగ్ చేసుకున్నాడు. వాళ్ళిద్దరితో కాసేపు ముచ్చటించాక డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లాడు. ఇక టీమిండియా ప్లేయర్లంతా ఒక చోట గుమ్ముకూడారు. ఆ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఫుల్ ఎమోషనల్ గా కనిపించారు. వాళ్ళంతా కన్నీళ్లు ఆపుకుంటూ కనిపించారు. ఈ తరుణంలో అశ్విన్ భావోద్వేగ భరితంగా మాట్లాడాడు. కెరీర్ మొదట్లో ఆసీస్ కు వచ్చానని, నిన్న మొన్న జరిగినట్లు అనిపిస్తుందని అన్నాడు. ఎంతటి ప్లేయర్ కైనా ఓ టైం వస్తుంది, తాను కూడా నిష్క్రమించాల్సిన సమయం ఆసన్నమైందని అశ్విన్ పేర్కొన్నాడు.